కానీ దానికంటే ముందు మీరు రాసిన చాలా పాటలు అంటే 'సవారీ' సినిమాలో 'ఉండిపోవా' అనే పాట గాని ఇవన్నీ గూడా అంటే కోర్ట్ కంటే గూడా ఎక్కువ వైరల్ అయిన సాంగ్ అది. అప్పటికి అంటే అవును. అప్పటికి సోషల్ మీడియా ఉన్న రీచ్‌కి అప్పటికి ట్రూ. ట్రూ. ఉన్నదానికి కంపేర్ చేసుకుంటే బెటర్ రీచ్ ఉండింది రీచ్ ఉంది. దానికి. ఖచ్చితంగా అంటే ఎక్కడ రీల్స్‌లో చూసినా, అవును. మీమ్స్‌లో చూసినా, ఎక్కడ చూసినా అదే పాటుండేది. అప్పుడెందుకు రాలేదు ఆ గుర్తింపు? ఇప్పుడెందుకు వచ్చిందనుకుంటున్నారు? చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయండి నా లిస్ట్‌లో. అబౌట్ ఒక 500+ సాంగ్స్ రాశాను. హ్మ్. పాటలు హిట్ అవుతున్నాయి గానీ, కావాల్సినంత, రావాల్సినంత గుర్తింపు రావట్లేదు. ఇది ఏం అనాలిసిస్ చేసుకున్నానంటే నాకు సెల్ఫ్‌గా సినిమా హిట్ అయిన సినిమా హిట్ అయితే వచ్చిన గుర్తింపు, సినిమా అంత మనం ఊహించిన స్థాయిలో ఆడకపోతే రావట్లేదండి. సో, 'కోర్ట్‌కి' మిగతా సినిమాలకి తేడా అదే. హ్మ్. 'కోర్ట్' ఎలా హిట్ అయిందంటే ఒక మ్యాసివ్ హిట్. అంటే యునానిమస్‌గా చిన్న, పెద్ద ఎవరు కుటుంబం అంటే ఫ్యామిలీస్, యంగ్‌స్టర్స్ అందరూ ఓటేసారు సినిమాకి. సో, ఎంత పెద్ద గుర్తింపొచ్చిందంటే సినిమా హిట్ అవుతేనే అందులో ఉన్న టెక్నీషియన్స్ గాని, ఆర్టిస్ట్ గాని పేరొస్తుందని. సో, అది ప్రూవ్ అయింది. నేను అనుకున్నాను ఒకసారి సాలిడ్‌గా మనకొక హిట్ పడాలి. ఎప్పుడు పడుతుందా అనుకున్నాను. 'కోర్ట్' ఈస్ ద మూవీ.